హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. ఈ దేశంలో ప్రజలు చాలా పద్ధతిగా ఉంటారు. అలాగే ఈ దేశాన్ని హార్డ్ వర్క్కి నిదర్శనంగా పేర్కొంటారు. ఈ దేశంలోని పరిశుభ్రతను చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ దేశ అందాలని చూడటానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నిజానికి ఆ దేశ జనాభా కంటే ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే భూమి మీద మొట్టమొదటి మానవుడు ఈ దేశంలోనే ఉండేవాడని చరిత్రకారుల యొక్క నమ్మకం. ఆ దేశం మరింకేదో కాదు, అరబ్ దేశాల్లో అత్యంత పురాతనమైన ఇండిపెండెంట్ కంట్రీ అయిన ఒమన్. ఈరోజు ఈ వీడియోలో అయితే ఒమన్ దేశం యొక్క కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటిగా ఈ దేశానికి ఎలా వెళ్ళాలి, అలాగే వీసా ప్రాసెసింగ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దేశం వెళ్ళాలంటే ఇండియన్స్కి టూరిస్ట్ వీసా ఉండాల్సిందే. ఒమన్ టూరిస్ట్ వీసా 2 రకాలుగా ఉంటుంది. ఇందులో మొదటి రకానికి చెందిన విజిట్ వీసాపై అక్కడ మనం 10 రోజులు స్టే చేయొచ్చు. రెండవ రకానికి చెందిన విజిట్ వీసాపై అక్కడ మనం 30 రోజులు ఉండొచ్చు. వీసా ఫీజు మనకి ఇంచుమించుగా 4,000 రూపాయల వరకు ఉంటుంది. అంతేకాకుండా మన దేశంలో ఉండే ప్రధాన నగరాల నుండి ఒమన్కు ఫ్లైట్ సర్వీస్ కూడా ఉంటుంది. ఈ దేశానికి రాజధాని మస్కట్. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 3,09,500 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ దేశ జనాభా దాదాపు 50 లక్షల మంది కంటే ఎక్కువగానే ఉంటారు. ఈ దేశం మొత్తం జనాభాలో 88% మంది నగరాల్లో ఉంటే మిగిలిన 12% మంది గ్రామాల్లో ఉంటున్నారు. ఈ దేశ ప్రజల యావరేజ్ ఏజ్ 30 సంవత్సరాలు. అందుకే ఒమన్ను ఒక ఇన్ కంట్రీగా పిలుస్తారు. ఒమన్ దేశంలో అఫీషియల్ లాంగ్వేజ్ అరబిక్. ఈ దేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్గా సౌదీ అరేబియాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశంలో ఎడారి ప్రాంతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దేశం మొత్తం మీద 4.7% మాత్రమే వ్యవసాయం చేయటానికి అనువుగా ఉంటుందన్నమాట. ఈ దేశంలో కూడా రాచరిక పాలన అమలులో ఉంటుంది. ఈ దేశానికి పోర్చుగీసు నుంచి 1650 సంవత్సరంలో పూర్తి స్వాతంత్రం వచ్చింది. 1970 వరకు ఒమన్ ఒక నిరుపేద దేశంగా ఉండేది. ఆ సమయంలో ఒమన్ దేశంలో ఉన్న ప్రజలకు తినడానికి సరైన తిండి కానీ, వేసుకోవడానికి సరైన బట్టలు కానీ ఉండేవి కావు. 1970 తర్వాత ఆ దేశంలో ఒక అద్భుతం జరిగింది. దాంతో ఆ దేశం పూర్తిగా మారిపోయింది. ఈ దేశ ప్రజలు కష్టపడి తమ రాతను తామే మార్చుకున్నారు. దాంతో పేదరికంలో మగ్గుతున్న ఈ దేశం ఒక్కసారిగా ధనిక దేశంగా ఆవిర్భవించింది. ఆ అద్భుతం ఏంటంటే ఈ దేశ సుల్తాన్ అయిన కబూస్ బిన్ సేద్ జూలై 23, 1970న ఒమన్ దేశానికి అధికారాలను చేపట్టారు. ఇతను అధికారంలోకి వచ్చిన వెంటనే ఒమన్ యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇతను 3 ఏళ్ల క్రితమే మరణించారు. కానీ ఒమన్ దేశంని ఒక డెవలప్డ్ కంట్రీగా వరల్డ్ మ్యాప్లో చేర్చింది మాత్రం ఈ కబూస్ బిన్ సేదే. ఇప్పటికీ ఇతను అంటే ఆ దేశ ప్రజలకు ఎంతో అభిమానం. ఒమన్ దేశానికి సౌత్లో అరేబియన్ సముద్రం ఉండడం వలన ఇక్కడ పెద్ద మొత్తంలో చేపల వ్యాపారం జరుగుతుందన్నమాట. ఆ చేపలను విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఒమన్ దేశం అధిక లాభాలని సంపాదిస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశంలో 19 ఏళ్లు నిండిన యువకులకు ఇల్లు కట్టుకోవడానికి ఫ్రీగా ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుంది. అంతేకాదు ఆ దేశ పౌరునికి నెలసరి ఆదాయం $1,000 కంటే తక్కువ ఉన్నట్లయితే అక్కడి గవర్నమెంట్ ఏకంగా ఫ్రీగా ఇల్లు కట్టించి ఇచ్చేస్తుంది. ఆ ఇంటికి వారైతే ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఈ దేశ ప్రజలు తమ సుల్తాన్ని ఎంతగానో ప్రేమిస్తారు, గౌరవిస్తారు. అదేవిధంగా ఆ దేశ సుల్తాన్ కూడా అక్కడి ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తారు. ఈ దేశంలో ప్రజలు ప్రతిరోజు ఉదయాన్నే లెమన్ టీ తాగడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఒమన్లో డే టైం టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పగటిపూట అవుట్డోర్ వర్క్ చేయడం అంటే అంత తేలికైన విషయం అయితే కాదు. అందుకే భవన నిర్మాణం, రోడ్డు వర్క్స్ వంటివి రాత్రిపూట చేస్తారు. అందుకే ఈ దేశంలోని లేట్ నైట్ వరకు, ఎర్లీ మార్నింగ్ వరకు పనులు జరుగుతూనే ఉంటాయి. డే టైంలో ఒక్క ఆఫీస్ వర్క్ తప్ప మిగతావన్నీ క్లోజ్ చేసి ఉంటాయి. ఒమన్ ఒక ముస్లిం దేశం అయినప్పటికీ ఇక్కడ పురుషులకు, స్త్రీలకు మధ్య ఎటువంటి భేదాలను చూపించరు. ఈ దేశంలో మహిళలకు తమ ఇష్టమైన పనిని చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛను కల్పిస్తారు. అందుకే ఈ దేశ మహిళలు ఒమన్ ఆర్మీలో కూడా పనిచేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, అరబ్ కంట్రీస్లో మహిళలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ అనేది ఉండదు. కానీ ఈ విషయంలో ఒమన్ చాలా డిఫరెంట్. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్న మహిళలు ఓటింగ్లో పాల్గొని కొత్త ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్రను కూడా పోషిస్తారు.
ఈ దేశం చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఒమన్లో ఎక్కడా కూడా మీకు మురికి అనేది కనిపించదు. ప్రతిరోజు ఉదయం ఇక్కడ రోడ్లను క్లీన్ చేస్తూ ఉంటారు. మన దేశానికి ఒమన్ దేశానికి చాలా సంవత్సరాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. కొంతమంది సుల్తాన్ల విద్యాభ్యాసం కూడా మన దేశంలోనే జరిగాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒమన్ సుల్తాన్ అయిన కబూస్ బిన్ సెద్ మన దేశ మాజీ ప్రెసిడెంట్ అయిన శంకర్ దయాళ్ శర్మ గారి శిష్యుడు. ఒమన్లో చాలా పెద్ద సంఖ్యలో భారతీయులు కనిపిస్తూ ఉంటారు. ఈ దేశం మొత్తం జనాభాలో 20% మంది జనాభా మన భారతీయులే ఉంటారు. ఎక్కువగా మన దేశ ఇంజనీర్లు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ దేశ రాజధాని అయిన మస్కట్లో 2 హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇందులో ఒకటి 100 సంవత్సరాల పురాతనమైనది. ఈ దేశంలో పర్యటించే టూరిస్టుల విషయానికి వస్తే 2019వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం 60 నుండి 70 లక్షల మంది టూరిస్టులు వస్తూ ఉండేవారు. అంటే ఈ దేశ జనాభా కంటే ఈ దేశానికి వచ్చే టూరిస్టుల సంఖ్య ఎక్కువగా ఉండేది. అంతేకాకుండా ఈ దేశ ఆదాయంలో టూరిస్ట్ ఇండస్ట్రీ ఎక్కువగా ముఖ్య పాత్ర పోషిస్తుందని ఇక్కడి ప్రభుత్వానికి బాగా తెలుసు. అందుకే ఈ దేశంలో పర్యటించే టూరిస్టులందరికీ ఎక్కువగా సౌకర్యాలను కల్పిస్తూ అందరి టూరిస్టులను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఒమన్లో దాదాపు 70% మంది ముస్లింలు ఉంటే మిగతా 30% మంది హిందువులు, క్రిస్టియన్లు అలాగే మిగతా మతాల వారు ఉన్నారు. ఈ దేశంలో ఎప్పుడూ కూడా మతాల పేరు మీద రాజకీయం మాత్రం చెయ్యరు. ఈ దేశం డెవలప్ అవ్వటానికి అది ఒక ముఖ్యమైన కారణం. ఇక్కడ ప్రజలు ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉంటారు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసి ఒకటిగా ముందుకు వస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశ ప్రజలు ఎక్కువగా డిటాచ్డ్గా ఉంటారు. అంటే అక్కడి ప్రజలు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరు, అలాగే ఎవరితోనూ ఎక్కువగా గొడవలు పెట్టుకోరు. వీళ్ళు చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ దేశంలో ఒక్కసారి ఏదైనా రూల్ పెడితే దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనే సిద్ధాంతాన్ని ఈ దేశ ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. ఈ దేశం డెవలప్ అవ్వటానికి ఇక్కడ రూల్స్ కూడా ముఖ్యమైన కారణం. ఒమన్ దేశ ప్రజలు చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ని కలిగి ఉంటారు. ఈ విషయంలో మిగతా అరబ్ దేశాల కంటే ఈ దేశ ప్రజలు చాలా డిఫరెంట్. ఈ దేశాన్ని పక్షుల దేశంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చలికాలంలో యూరప్, ఆఫ్రికా, ఏషియా ఖండాల నుండి అనేక రకాల పక్షులు ఇక్కడికి వచ్చి కనువిందు చేస్తాయి. అందుచేత ఈ దేశం ఇతర అరబ్ దేశాలతో పోలిస్తే కాస్త డిఫరెంట్గా ఉంటుంది. పొరుగు దేశాలన్నీ ఆయిల్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటే ఈ దేశం ఆయిల్తో పాటు ఖర్జూరం, చేపలు, ఇతర అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఒమన్లో వ్యభిచారం పూర్తిగా నిషిద్ధం. అలా ఎవరైనా చేస్తే ఇక్కడ కఠిన శిక్షలు అమలులో ఉంటాయి. ఇక్కడ అమ్మాయిలు ఎక్కువగా 18 సంవత్సరాల లోపే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారని ఇక్కడ సర్వేలు చెప్తున్నాయి. ప్రపంచంలోనే కొన్ని అత్యంత ఉత్తమమైన షాపింగ్ మాల్స్ ఈ ఒమన్ దేశంలోనే మనకు కనిపిస్తుంటాయి. అందువల్లే ఇక్కడ షాపింగ్ మాల్స్ ఎప్పుడూ ప్రజలతో కిటకిటలాడుతూ ఉంటాయి. నేడు ప్రపంచానికి ఉగ్రవాదం పెను సవాలుగా మారింది. అయితే ప్రపంచంలో టెర్రరిజం జీరోగా ఉన్న అతి కొద్ది దేశాల్లో ఒమన్ కూడా ఒకటి. ఈ దేశంలో ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు జరగవు, అక్రమాలు కూడా జరగవు. ఈ దేశ సుల్తాన్ ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వరల్డ్ అని నమ్ముతారు. అందుకే ఈ దేశంలో ప్రతి పిల్లాడు స్కూల్కి వెళ్ళడం కంపల్సరీ చేశారు. ఒకానొక సమయంలో ఈ దేశం యొక్క లిటరసీ రేట్ 60%గా ఉండేది. కానీ నేడు అది 95% అయ్యింది. అలాగే ఇతర దేశాల నుండి చాలామంది స్టూడెంట్స్ ఈ దేశానికి చదువుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ దేశానికి సంబంధించిన ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి మనిషి ప్రిమిటివ్ మ్యాన్ ఈ దేశంలో ఉండేవాడని ఆర్కియాలజిస్ట్ నిపుణులు చెప్తున్నారు. అలాగే ఒమన్ దేశానికి అమెరికా, బ్రిటన్ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు ఆ దేశాలకు వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ దేశాల నుండి వచ్చే వస్తువులను ఇంపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఈ దేశంలో క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. అందుకే ఇక్కడ ఎవరూ కూడా క్రైమ్ చేయడానికి సాహసించరు. ఈ దేశంలో ఉన్న ముస్లింలకు మద్యపానం తాగడం బ్యాన్ చేశారు. అంటే ఇతర మతస్థులు మద్యం తాగవచ్చు, కానీ దీనికోసం వారు ఖచ్చితంగా ఇక్కడ లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఈ దేశ కరెన్సీ పేరు ఒమానీ రియల్. ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కరెన్సీ. ఒక ఒమానీ రియల్ మన దేశంలో 222 రూపాయలతో సమానం. ఇప్పుడు ఒమన్లో చూడవలసిన ప్రదేశాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఒమన్ రాజధాని మస్కట్, ఆ తర్వాత చూడవలసిన ప్లేసెస్ సుల్తాన్ కబూస్ గ్రాండ్ మస్క్, రాయల్ ఒపేరా హౌస్ మస్కట్, నిజ్వా ఫోర్ట్, వహీబా శాండ్స్, బేల్ ఆల్ జుబేరా మ్యూజియం, బిమా సింకోలే,
క్వారం బీచ్ వంటి ప్రదేశాలు ఇక్కడ తప్పక చూడాల్సిందే. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఎన్నో ఆసక్తికరమైన ఒమన్ దేశం యొక్క విశేషాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.